సర్దార్ గౌతుల చిన్న సేవలు చిరస్మరణీయం. భాజపా కన్వీనర్ కేఎన్ఆర్ గాజువాక బాలచెరువు పెద్దగంట్యాడ పోలీస్ స్టేషన్ కూడల్లో గీతా సహకులాల సంఘం అధ్యక్షుడు బత్తిన పరదేశీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతుల చిన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా బీజేపీ గాజువాక కన్వీనర్ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కర్ణంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతుల చిన్న తెలుగువారి రాజకీయ జీవితంలో స్వాతంత్ర్యం ముందు తర్వాత ప్రభావితం చేసిన ఏకైక నాయకుడు లచ్చన్న అని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని, రంగా వంటి గొప్ప నాయకులతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత మళ్లీ సర్దార్ అనే పేరును గౌతులచ్చన్నకే దక్కిందని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతా సహకుల సంఘం ప్రతినిధులు పరదేశీ, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ నూకరాజు, రమణారావు, జాగారావు, శ్రీను, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గాజువాక పెద్దగంట్యాడ పోలీస్ స్టేషన్ కోడల్లో గీతా సహకులాల సంఘం నాయకులంతా ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మరి సర్దార్ గౌతులచ్చన్న గారు మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పుట్టి మరి స్వతంత్రం రాకముందే స్వతంత్రం కోసం ఎంతో పోరాడిన మహనీయులు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకులు. మరి అటువంటి మహనీయుల్ని స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. సర్దార్ అనే పేరు మరి ఆయనకి గౌరవార్థం వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ గౌతులచ్చన్న గారికే మన భారతదేశంలో సర్దార్ అనే బిరుదు వచ్చిందంటే ఆ రోజుల్లో ఆయన ఎంత పెద్దగా నాయకుడో మనం తెలుసుకోవచ్చు. ఒక బీసీ కులంలో పుట్టి మరి ఆ స్థాయికి వెళ్ళినటువంటి నాయకుల్లో ఏకైక వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు గీత కార్మికులు, అదేవిధంగా గీత కులస్తులు, సహకులస్తులు అంతా కలిసి మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి దేశ సమగ్రతకు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు స్నేహితులు వెంకటేష్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రమణారావు గారు, పెద్దలు బత్తిన పరదేశీ గారు, రామరాయుడు గారు, మంగరాజు గారు, మా బీజేపీ నాయకులు జాగారపు శ్రీని గారు, మారా శ్రీని గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు. కీర్తి చేసులు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారి 117వ జయంతి కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన 50 మందికి ముందుగా మా ధన్యవాదాలు. సర్దార్ గౌతులచ్చన్న బిరుదు కాదు, ఆ బిరుదు ముందు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కష్టాలు పడితేనే గాని ఈ బిరుదు రాలే. రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీల్ని ఒక స్టేజ్లో పెట్టారు. అదే టైంలో మనలో కొంతమంది ధనికులు ఉండడం వల్ల వీళ్ళు ధనికులు, వీళ్ళకేమీ బీసీ అవసరం లేదని పక్కన పెట్టేస్తే ఈ బీసీ వర్గాల నుండి ఈ గౌతులచ్చన్న గారు అసెంబ్లీలో లేవనెత్తి ఎవరో 100 మందిలో ఒక వ్యక్తి ఏదో ధనవంతులని చెప్పి మమ్మల్ని ఇలా పెట్టకూడదని చెప్పి ఆ రోజు ఏత, చెట్టిబల్జ, గౌడ, తీచన్య, ఈడిగా ఈ 5 ఉపకులాలలో యాతకి బీసీఏ కావాలని చెప్పి పోరాడి తెచ్చిన వ్యక్తి. అతను మా కులంలో పుట్టినందుకు ఆయనకి ఎంతో రుణపడి మేము ఉంటాము. ఇది దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ కి కూడా రిక్వెస్ట్ చేయడం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. 17వ జయంతి కార్యక్రమానికి ఈరోజు అనుకోకుండా చాలా భారీ ఎత్తున చేశాము. దీనికి నరసింహరావు రావడంలో మాకు చాలా ఆనందం అయింది. అయితే సర్దార్ గౌతులచ్చన్న గారు చెప్పాలంటే అతను స్వతంత్ర పార్టీ పెట్టి ఎన్టీ రామారావు తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా అతను గవర్నర్ పోస్ట్ ఇస్తాను రమ్మనంటే, పార్టీలోకి రమ్మంటే నేను పార్టీ మారను అన్నాడు అతను. అలాగే సోంపేట నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విజయవాడ పాదయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళని కాలు తరిమించి నల్లోల్ని వేదిక ఎక్కించారు. పరిపాలన జరుగుతుంది మన వాళ్ళే. అలా స్వతంత్ర వాళ్ళు చేసేది ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ కంపెనీకి మినిస్టర్గా చేశారు. ఒక చిన్న మాటకి
టక్కన రిజైన్ చేశారు. అంత పట్టుదలని మనిషి. పార్టీ మారను, నేను స్వతంత్ర పార్టీలో ఉంటానని ఎన్టీ రామారావు కలగుద్ది చెప్పారు. నీ కొడుకు శివాజీ గారు తెలుగుదేశంలోకి వచ్చారంటే ఆయన పైన అని నా పైన అని చెప్పారు. అలాంటి వ్యక్తి మనకి ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం అంటే మనకు గొప్ప. ఈ రోజు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి 117వ జయంత్యోత్సవాల్లో కార్యక్రమంలో ఈ యొక్క గాజువాక పారిశ్రామిక ప్రాంతం సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిపించాం. సో ఈ యొక్క కార్యక్రమానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, మాకు అత్యంత ఆప్తులు, గాజువాక భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు కర్నూరెడ్డి నరసింహరావు గారు రావడం మాకు ఎంతో సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి వారు లచ్చన్న గారి కోసం 2 ముక్కలు చెప్పాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో దగ్గర వందలాది మంది ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని రక్తదానం చేశారు. సో అదేవిధంగా మా నాయకుడు నుమ్మేటి రమణారావు గారు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సర్టిఫికెట్ ని పెద్దలు కర్నూలు నరసింహరావు చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పేసి మేము ఆశపడతా ఉన్నాం. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి 117వ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ అయిన కర్మరెడ్డి నరసింహరావు గారు రావడం మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఈ సంఘ చైర్మన్ అయిన పరదేశ్ గారికి, అలాగే మన తమ్ముడు వెంకటేష్ గారికి, మణిరాజు గారికి, అలాగే మాజీ కౌన్సిలర్ అండిపల్లి పెదనగరాజు గారికి, అలాగే శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అండిపల్లి రావణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మనం సర్దార్ గౌతులచ్చన్న గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అతను మహాయుడు. ఎందుకంటే మన దేశంలోన ఒకటి సర్దార్ వల్లభాయ్ గారికి సర్దార్ని ఇచ్చారు. అంటే ఆ దమ్ము, ఆ యొక్క స్ఫూర్తి, ఆ పట్టుదల అతనుకుంటే అలాంటి వ్యక్తిత్వమే మన దేశంలోనే 2వ వ్యక్తి మన సర్దార్ గౌతులచ్చన్న గుర్తించడం అనేది అది చిన్న విషయం కాదు. ఆ నాయకుడు బీసీ నాయకుడు అవడం మా అందరి అదృష్టం అది. అలాగే మా స్వయంగా మేము చూసుకుంటే మా స్వతంత్రి చెట్టుబడి సంఘంకి అతను చెందిన మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాంటి నాయకుడు వేడుకలు జరుపుకోవడం మేము ఎంత అదృష్టం భావిస్తున్నాం. ఈ అవకాశం పెద్దలందుకు ప్రత్యేక ధన్యవాదాలు.